జై భీమ్. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం జంక్ ఫుడ్. జంక్ ఫుడ్ అనేది నేడు అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. త్వరగా అవుతుంది, త్వరగా తినేయచ్చన్న ఉద్దేశం ఒకటి, మళ్ళా ఆకర్షణ. రోడ్డు మీదకి వెళ్ళగానే ఏ పానీపూరి బండినో కనిపించింది అంటే వెంటనే పానీపూరి దగ్గరికి చేరడము, టక తీసుకోవడం, నోట్లో వేసుకోవడం. దానివల్ల అజీర్తి సమస్యలు ఏర్పడతాయి. అందులో ఎక్కడి నీళ్ళు తీసుకొచ్చి వాడతారో తెలియదు. సో అలాంటి వాటి జోలికి వెళ్ళకండి. రోడ్డు పక్కన కనిపించే ఫుడ్ అనేది అస్సలు తీసుకోవద్దు. ఇప్పుడు సమ్మర్ సీజన్, ఈ సీజన్లో పిల్లలు ఇంటికాడ ఉంటారు కాబట్టి టైంపాస్ కోసం ఈవినింగ్ పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్తూ ఉంటాం. మరి అలాంటప్పుడు వాళ్ళు గోల చేసిందని చెప్పేసి ఆ జంక్ ఫుడ్ని తీసుకోకండి, కొనివ్వకండి. దాని ద్వారా ఏమవుతుంది, వీళ్ళ యొక్క పళ్ళు పుచ్చిపోవడం జరుగుతుంది. కాబట్టి పుచ్చిపోకుండా ఉండాలి, ఇలా చక్కగా ఉండాలి అంటే జంక్ ఫుడ్ని నివారించండి. ముఖ్యంగా అది ఎక్కడెక్కడి వాటరో వాడతారు కాబట్టి మసాలాలు అధికంగా వాడడం వల్ల టేస్ట్ కోసమని చూస్తారు, కానీ ఆ అధిక మసాలాల వల్ల కడుపులో నొప్పి వస్తుంది. సో కడుపులో నొప్పి వస్తుంది కాబట్టి పిల్లలకు అజీర్తిని తీసుకొచ్చే, అనారోగ్యాలను తీసుకొచ్చే ఆహారాన్ని మనం తీసుకోవద్దు. ముఖ్యంగా పెద్దవాళ్ళే ఎక్కువగా ఈ పానీపూరికి ఆకర్షితులు అవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ పానీపూరి దగ్గరికి వెళ్ళకండి. అదొకటే కాదు, చాట్ బండార్, ఇంకా ఐస్ క్రీమ్స్ కూడా ఎలా పడితే అలా తయారు చేస్తూ ఉంటారు కాబట్టి ఆ ఐస్ క్రీమ్స్ జోలికి కూడా మీరు వెళ్ళవద్దు. ఐస్ క్రీమ్స్ ఎక్కువగా తినడం వల్ల ఏమవుతుంది, అతి చల్లటి పదార్థాలు కాబట్టి పళ్ళు పాడవుతాయి, ప్లస్ కడుపులో కూడా తెలియకుండా మెల్లమెల్లగా చిన్న రోగాలు అనేటివి తయారవుతాయి. కాబట్టి వాటి జోలికి కూడా వెళ్ళవద్దు. ముఖ్యంగా ఈ పిల్లలు చాక్లెట్స్ కనిపిస్తే అస్సలు వదిలిపెట్టరు, తినేస్తారు. దాని ద్వారా ఏమవుతుంది, పళ్ళు పుచ్చిపోయే అవకాశాలు ఉంటాయి. ఒకసారి పళ్ళు పుచ్చిపోయినాయి అనుకోండి, చిన్నతనంలోనే హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ పీకేస్తారు. కానీ ఏ లాభం, జీవితాంతం వాళ్ళకి చాలా శ్రమ అవుతుంది. కాబట్టి కష్టమో నష్టమో వాళ్ళని కోప్పడైనా సరే వాళ్ళకు చాక్లెట్లు కొనివ్వద్దు. ఎప్పుడో ఒకటో రెండో తింటే పర్వాలేదు, కానీ పెద్ద మిలుకులు అనుకుంటూ అస్సలు కొనివ్వద్దు. మనం వాళ్ళ హెల్తే మనకు ముఖ్యం కాబట్టి అస్సలు ఆ చాక్లెట్ల జోలికి వెళ్ళవద్దు. ఇంకా కూల్ డ్రింక్స్ కూడా అతిగా తాగుతూ ఉంటారు. మళ్ళీ అంతేకాదు, అవేంటి లేసు, తర్వాత ఇంకేంటి కుర్కురేలు, ఇలా బింగోలు అని రకరకాల పదార్థాలు షాపుల్లో దర్శనమిస్తాయి. వెంటనే పిల్లలు అట్రాక్ట్ అవ్వడం, పెద్దవాళ్ళు కూడా పోనీలే వాళ్ళు ఏడుస్తున్నారు కదా, వాళ్ళ ఏడుపు ఎవరు భరిస్తారని చెప్పేసి కొనిచ్చేస్తూ ఉంటారు. అస్సలు కొనివ్వవద్దు. మనం ఇంటి దగ్గర ఏ చెగోడీలో కారపూసలో చేసి వాళ్ళకి ఇచ్చినామంటే చక్కగా తినుకుంటూ ఉంటారు. సో అలాంటి ఫుడ్ని మనం అలవాటు చేద్దాం. ఎందుకంటే మన చిన్నతనంలో ఎలాంటివి లేవు, ఏ లేసు లేవు, ఏ బింగోలు లేవు. సో అలాంటి జంక్ ఫుడ్ని మనం విడనాడదాం. మన ఆరోగ్యము ప్లస్ మన పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. భవిష్యత్ తరాలకు మంచి ఆరోగ్యవంతమైన పౌరులను మనం తయారు చేద్దాం. జై భీమ్.